అదే కాకుండా మీరు ఆ, ఇంకా డిఫరెంట్గా మీరు వర్క్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అప్పుడు చాలా బాగా ఈజీగా అర్థమవుతుంది మీకు స్క్రిప్ట్ అంటే ఏంది, స్క్రిప్ట్ ఫైల్స్ ఎలా. ఓకే, రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఇలాగా ఉంది మనకి, అంతే. అప్పుడు దీన్ని బట్టి మనం ఎగ్జిక్యూషన్ వీ కెన్ ఆల్సో రిఫర్డ్ యాజ్ అ ఎక్స్, అంతే. ఎగ్జిక్యూషన్ వీ కెన్ రిఫర్ యాజ్ ఎక్స్, అంతే. సో ఇప్పుడు చెప్పండి మీరు. సో ఒక ఫైల్ ఉంది, ఫైల్కి రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు, ఒక ఫైల్కి ఎస్ఎస్ రైట్ యాక్సెస్ ఇవ్వచ్చు, అంతే. అదే స్క్రిప్ట్ ఫైల్కి ఎక్స్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఎక్స్ ఇస్తే ఉపయోగం, అంతే. రీడ్ రైట్ ఎక్స్ అంటే ఇది యాక్చువల్గా. ఇది వాడు మాట్లాడతాడు, ఈ మూడు గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎక్స్ప్లెయిన్ రీడ్ రైట్ ఎక్స్ అని చెప్తాడు, అంతే. ఇక మీరు ఇవన్నీ చెప్పేసేయాల. రీడ్ అంటే ఇది, రైట్ అంటే ఇది, ఎక్స్ అంటే ఇది, అంత సింపుల్గా. ఓకే, ఇది ఫైల్ గురించి మనం. సార్ ఓకే, అసలు ఒక ఫైల్కి ఎలాంటి పర్మిషన్స్ ఉన్నాయో తెలుసుకోవటం ఎలా? హౌ షుడ్ ఐ నో? ఓకే, అదే మీరు జస్ట్ ఇదిగోండి, క్రియేట్ ఎ ఫైల్, క్రియేట్ ఎ ఫైల్, రైట్. ఒక ఫైల్ని తయారు చేయండి. దాని ఎస్ పర్మిషన్ చూసుకోవాలంటే ఏం లేదు. క్రియేట్ ఎ ఫైల్, ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ ఫైల్ 1 తయారు చేశారు. ఓకే. ఆ, ఇప్పుడు ఈ ఫైల్ 1 పర్మిషన్ చూసుకోవాలంటే మీరు అదే కదా, ఏది, ls-l, అంతే. అంతేనా? అంతే. ls-l రాసి మీకు ఏ పర్మిషన్ చూసుకోవాలనుకుంటున్నారు, ఫైల్ 1 అంతే రాయండి, ఎస్. అప్పుడు ఫైల్ 1కు సంబంధించిన పర్మిషన్స్ అన్నీ వస్తాయి. అది రీడ్ ఉందా, రైట్ ఉందా, ఎక్స్ ఉందా అనేది. ఓకే, ఇట్లా ఫైల్ 1కి సంబంధించి. లేదు లేదు, ఫైల్ 1 కాదు, ఫైల్ 2 కాదు, నా దగ్గర 100 ఫైల్స్ ఉన్నాయి, 100 ఫైల్స్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ ఒకేసారి చూడాలా. అప్పుడు ls-l, అంతే. ls-l రాస్తే 100 ఫైల్స్ డిస్ప్లే అవుతాయి, 100 ఫైల్స్ పర్మిషన్స్ వరుసగా కనపడతాయి. అది ఒక ఫైల్ చూడాలంటే ఇలా, 100 ఫైల్స్ చూడాలంటే ఇలా. అది మీకు తెలిసిందే ఆప్షన్, ఎస్, ls-l ఫైల్ 1, ఎస్, ఇది యాక్చువల్గా. ఈ మాదిరిగా మీరు పర్మిషన్స్ చెక్ చేసుకోవచ్చు. దేనికి? ఫైల్స్కి. పర్మిషన్స్ చెక్ చేసాం, కరెక్టే కేకే సార్. పర్మిషన్ ఇవ్వాలంటే ఏం కమాండ్ ఉంది? ఎస్ ఎస్, పర్మిషన్ టు చెక్ ద పర్మిషన్, టు చెక్ ద పర్మిషన్ లైక్ దిస్. బట్ టు ప్రొవైడ్ పర్మిషన్, లైనక్స్ ఒక కమాండ్ ఇచ్చింది. పర్మిషన్ చెక్ చేయడానికి ఏమో ఈ మాదిరి, పర్మిషన్ ఇవ్వటానికి టు ప్రొవైడ్ పర్మిషన్. ఓకే ఓకే, టు ప్రొవైడ్ పర్మిషన్, ఎస్ ఎస్. పర్మిషన్లు ఇవ్వటానికి ఏ పర్మిషన్ అయినా ఇవ్వటానికి లైనక్స్లో మనం కమాండ్ వాడి ఇచ్చాడు. మరి ఆ కమాండ్ ఏంది? chmod. chmod, వెరీ 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 ఇంపార్టెంట్ కమాండ్. chmod, వాడు ఇచ్చిన కమాండ్ అది, అంతే. దాన్ని ఉపయోగించుకో. దీన్ని ఉపయోగించుకొని ఎలా రాయాలా చెప్తా, నేను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. chmod కమాండ్ ఉపయోగించి వి సెట్ ద పర్మిషన్స్, వి ప్రొవైడ్ పర్మిషన్ టు ద ఫైల్స్ యాజ్ వెల్ యాజ్ ఫోల్డర్స్ ఆల్సో. ఇప్పుడు మనం ఫైల్స్ గురించే మాట్లాడుతున్నాం. ఓన్లీ ఫైల్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ఫైల్స్, వేరే దాని గురించి సబ్జెక్టే లేదు ఇక్కడ. ఓన్లీ ఫైల్స్, గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఫైల్స్ మాత్రమే. ఓకే. సో chmod రాసి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఓకే ఓకే. అయితే మనకి వాడు ఏం చెప్పాడంటే, ఎవరు, లైనక్స్ వాడు సింపుల్గా ఇలా చెప్పాడు, అయ్యా బాబు, లైనక్స్ ఏం చెప్పాడంటే, ఏ కమాండ్ ఉపయోగిస్తావు? chmod. ఓకే, ఉపయోగించుకో, కానీ పర్మిషన్స్ ఎలా ఇవ్వాలి? chmod కమాండ్ తెలుసు, హౌ యూ అప్లై ద పర్మిషన్స్, హౌ యూ అసైన్ ద పర్మిషన్స్. chmod తెలిసినంత మాత్రాన chmod అని రాసి, ఆ, chmod అని రాసి ఫైల్ 1 రాస్తే చాలు కదా, సరిపోదు కదా. మరి ఎలా చేయాలా? అది ఇక్కడ టాస్క్. chmod రాసి ఫైల్ 1 రాస్తే సరిపోదు, నో. మరి ఏం చేయాలా? ఎస్, అదే. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇంకా చూడండి మీకు పర్మిషన్స్ మనం ఇంకొక విధంగా కూడా ఇవ్వచ్చు. ఇంకో విధంగా ఎట్లా తెలుసా? ఇది కూడా చూడండి, ఇక్కడ చూడండి. సో లెట్స్ సే దెర్ ఆర్ 5 పీపుల్, ఐదుగురు ఉన్నారు నా ప్రాజెక్ట్లో. ఐదుగురు పని చేస్తున్నారు. ఈయన పేరు ఏంది? గిరి. ఓకే.
ఈయన పేరు ఏంది? ఎస్ చందు. ఈయన పేరు ఏంది? ఎస్ భాను. ఈయన పేరు సింపుల్గా ఎస్ మహేష్. ఇట్లా హరి. ఇట్లా పని చేస్తున్నారు. చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే, నేను చాలా తెలివైనవాడిని. అరే, అందరికీ అలాంటి యాక్సెస్ ఇవ్వద్దు. ఏది? ఫైల్ 1 మీద, లేదా స్క్రిప్ట్ ఫైల్ మీద. ఇది స్క్రిప్ట్ ఫైల్ అవ్వచ్చు, ఫైల్ 1 అవ్వచ్చు. ఓకే, నేనేం చేస్తానంటే, అంటే స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం ఇదిగో ఇదిగో ఇక్కడ వీళ్ళ ముగ్గురికే ఇస్తా. అంటే నేనేం చేస్తానంటే, వీళ్ళ ముగ్గురిని ఒక గ్రూప్గా తయారు చేస్తా. ఓకే, ఇక్కడ కూడా గ్రూప్. ఎస్ ఎస్. గ్రూప్ తయారు చేసి, అదే గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్కి ఎస్ ఆ గ్రూప్కి ఎస్ ఆ గ్రూప్కి ఎక్స్ పర్మిషన్ ఇస్తా. గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ ఎక్స్ పర్మిషన్ వస్తుంది. గ్రూప్లో ఉన్న అంటే నేనేం చేస్తున్నాను, భాను మహేష్ అనే వాళ్ళని ముగ్గురిని ఒక గ్రూప్ చేసి ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులకు మాత్రం ఎక్స్ ఇస్తా. అంటే ఇందాకేంది అందరికి ఇచ్చా, బట్ నో నో అందరొద్దు, ఒక గ్రూప్ తయారు చేద్దాం. లెట్స్ సే గ్రూప్ 1. ఆ గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లోకి ఇదిగో ఈ భానుని యాడ్ చేసి, మహేష్ని యాడ్ చేసి, ఇదిగో హరికృష్ణని యాడ్ చేసి ఆ గ్రూప్ మెంబర్స్కి మాత్రమే ఎక్స్ పర్మిషన్ ఇవ్వాలా. దేని మీద? స్క్రిప్ట్ ఫైల్ మీద. స్క్రిప్ట్ ఫైల్ 1 మీద. ఓ, ఎట్లా కూడా ఉంది. ఎస్ ఎస్. ఎక్కడ మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇందాక వరకు ఏం చేసాం? చూడండి ఇక్కడ, ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ యాక్సెస్ టు ద అదర్స్. కానీ అదర్స్ కాదు, ఇప్పుడు గ్రూప్ ఆర్ గ్రూప్ 1 అట్లా మనం మాట్లాడతాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎస్, ఇక్కడ ఇంకో డైలాగ్ రాస్తాం. ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎగ్జిక్యూషన్ యాక్సెస్ టు ద గ్రూప్స్ ఆర్ గ్రూప్ 1 అనుకోండి. గ్రూప్ 1కి ఇస్తే స్క్రిప్ట్ ఫైల్ మీద, అప్పుడు ఏం చేస్తారు? ఆ గ్రూప్ 1 పీపుల్ కెన్ ఎగ్జిక్యూట్ ది స్క్రిప్ట్ ఫైల్ 1. అంతే. ఇక్కడ రాసుకోండి ఏమైంది. అది గ్రూప్ 1 యూజర్స్. గ్రూప్ 1లో యూజర్స్ ఎవరు? వీళ్ళే, భాను, మహేష్, వీళ్ళు అట్లా. సో అంటే నేను గ్రూప్గా పర్మిషన్ ఇవ్వచ్చు, అదర్స్కి పర్మిషన్ ఇవ్వచ్చు. గ్రూప్గా కలిపి ఇవ్వచ్చు, అదర్స్కి ఇవ్వచ్చు. అదర్స్కి ఇస్తే ఏంది? అందరికి వస్తాయి. గ్రూప్గా ఇస్తే గ్రూప్లో వాళ్ళు మాత్రమే ఈ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసుకోగలరు. ఓహోహో, అట్లా. ఎస్ ఎస్. అంటే అదర్స్కి ఇవ్వను, నేను గ్రూప్కి ఇస్తా. ఇప్పుడు సపోజు నేనున్నాను. నేను ఇదిగో 1 2 3 4 5 5 మంది ఉన్నారు అనుకోండి. నేనేం చేస్తాను? ఎస్ ఎస్. వీళ్ళందరూ యూజరే. ఈయన యూజర్ నెంబర్ 1, యూజర్ నెంబర్ 2, యూజర్ నెంబర్ 3, లైక్ దిస్. సో భాను యూజర్, మహేష్ యూజర్, చందు యూజర్. యూజర్స్ మొత్తాన్ని నేను ఫస్టే గ్రూప్ తయారు చేసుకోవాలి. అది మీకు తెలుసు. గ్రూప్ తయారు చేసుకోవాలా. గ్రూప్ 2. ఎస్, తయారు చేసుకొని ఈ గ్రూప్లో ఈ మెంబర్స్ అందరిని యాడ్ చేసుకుంటా. అంతే. గ్రూప్ 2లో ఈ మెంబర్స్ అందరిని యాడ్ చేసుకొని ఆ గ్రూప్ 2కి ఎస్ నేను రైట్ పర్మిషన్ ఇస్తా. రైట్, రీడ్, రైట్, రీడ్ అండ్ రైట్ ఇచ్చేస్తా. ఓకే, రీడ్ అండ్ రైట్ ఇవ్వటం వల్ల ఏమైంది? ఈ గ్రూప్ 2లో ఉన్న సభ్యులందరూ ఎవరైతే భాను మహేష్ చందు ఉన్నాడో దేని మీద? ఫైల్ 1 మీద. ఓకే ఓకే, అప్పుడు ఫైల్ 1 మీద రీడ్ రైట్ ఇవ్వటం వల్ల ఈ భాను చందు వీళ్ళందరూ ఫైల్ 1లో డేటా ఇన్సర్ట్ చేయగలరు, డేటాని డిలీట్ చేయగలరు. ఇన్సర్ట్ పాసిబుల్, డిలీట్ పాసిబుల్, అండ్ అపెండ్ పాసిబుల్. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్డేట్ పాసిబుల్. అప్డేట్ కూడా పాసిబుల్ అవుతుంది. ఇది ఎట్లా ఇస్తా? ఇంకొకళ్ళకి ఏం చేస్తాను? ఇక్కడ ఇంక వీతున్నాడు గిరి, ఈయన పేరు హరి, వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం చేస్తా? యా యా ఓకే, వీళ్ళని మరో గ్రూప్ చేస్తా. గ్రూప్ 3. ఈ గ్రూప్ 3గా చేసి వీళ్ళకి ఏమి ఇస్తానంటే రీడ్ ఇస్తా. రీడ్ ఓన్లీ దేని మీద? ఫైల్ 1 మీద. ఓకే ఓకే, అంటే ఈ మాదిరిగా మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. గ్రూపులుగా చేసి పర్మిషన్స్ ఇవ్వచ్చు, లేదా సరాసరి అదర్స్ మొత్తానికి పర్మిషన్. అదర్స్ మొత్తానికి ఇస్తే అందరికీ యాక్సెస్ వస్తుంది. కానీ నేను అట్లా కాదు. ఈ గ్రూప్కి ఏమో రీడ్ ఇస్తా, ఈ గ్రూప్ 2కి ఏమో రీడ్ రైట్ మొత్తం ఇచ్చేస్తా. బికాస్ ద పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ పీపుల్. ఎక్స్పర్టైజ్ స్కిల్స్ ఉన్న పీపుల్ వీళ్ళు అనుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, అంటే వాళ్ళకి ఆ టాస్క్ ఇవ్వాలి అనుకుంటే కొంతమందికి ఇలాగిస్తా, కొంతమంది అలాగిస్తా. ఇందాక నేను చెప్పాను కదా, గ్రూప్ 1కి ఏమైనా ఇచ్చాను? స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం ఇచ్చా.
దిస్ ఇస్ గ్రూప్ 1 పీపుల్. గ్రూప్ 1కి ఏమో స్క్రిప్ట్ ఫైల్ని ఎగ్జిక్యూషన్ చేసే సౌకర్యం ఇచ్చాను. గ్రూప్ 2కి ఏమో ఎస్, ఇది రీడ్ రైట్ ఇచ్చాను. అసలు గ్రూప్ 3కి ఏమో ఓన్లీ రీడ్ ఇచ్చా, నా ఇష్టం అది. సచ్ వే దాట్ ఐ కెన్ వర్క్ ఫర్ దిస్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ అంతే. ఎస్, ఐఎమ్ లైనక్స్ గై అంతే. నేను లైనక్స్ వచ్చిన పర్సన్గా ఇలాంటి వర్క్ అంతా చేస్తూ ఉంటా. కొంతమంది ఏమో యాక్సెస్ ఇచ్చేది ఒకళ్ళు, ఇచ్చిన యాక్సెస్ తీసుకొని పనిచేసేది మరొకళ్ళు. అది ఇక్కడ స్టోరీ. యాక్సెస్ ఇచ్చేది ఒక వ్యక్తి, ఇచ్చిన యాక్సెస్ తీసుకుని పనిచేసేది మరొక వ్యక్తి, అంతే కదా. కొంతమంది ఏం చేస్తారు, యాజ్ సూన్ యాజ్ యూ జాయిన్ ఎనీ ఆర్గనైజేషన్ నిన్ను ఒక యూజర్గా తయారు చేస్తారు. యూజర్ క్రియేషన్, యూజర్ పాస్వర్డ్, యూజర్ లాగిన్ యాక్సెస్. ఓహో, యూజర్ తయారు చేయటం, యూజర్లకు పాస్వర్డ్ ఇవ్వటం, యూజర్ లాగిన్ అయ్యే విధంగా వాళ్ళకి అవకాశం ఇవ్వటం. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ టాస్క్. ఇతను ఈ పని మీద చేస్తా ఉంటాడు, ఇదే పని ఇతను. ఇక అంతే కదా. ఒక ప్రాజెక్ట్ కాదు, కొన్ని వందల ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎస్, కొన్ని వందల టాస్క్లు ఉంటాయి. మనకి ఏ టాస్క్ ఎప్పుడు ఇస్తాడో తెలియదు. మనకి యూజర్ని తయారు చేయి, పాస్వర్డ్లు ఇచ్చేసేయి, తర్వాత ఎస్ సింపుల్గా లాగిన్ యాక్సెస్ ప్రొవైడ్ చేయి యూజర్స్కి, ఇలాగా. అర్థమైందా. ఈ కొంతమందికి ఏం చేస్తాడు, అట్లా కాదమ్మా, నీ డ్యూటీ ఏం లేదు, యూజర్స్ ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్లో పడేసాయి, నీ టాస్క్ అదే. ఆహా, గ్రూప్ 1 తయారు చేయటం, ఆహా, హౌ టు క్రియేట్ ఎ గ్రూప్, ఆ గ్రూప్ని తయారు చేయి. హౌ టు యాడ్ ఎ మెంబర్స్ ఇన్ టు దిస్ గ్రూప్, మెంబర్స్ని యాడ్ చేయి. ఫస్ట్ ఏమో గ్రూప్ తయారు చేయి, గ్రూప్ 1 అని. రెండేమో ఈ గ్రూప్లో మొత్తం మెంబర్స్ అన్ని యాడ్ చేయి. 3 మెంబర్స్ ఉన్నారుగా, 3 మెంబర్స్ని యాడ్ చేయి. అయిపోయింది, నీ టాస్క్ ఇదే. మళ్ళీ ఇక్కడికి వస్తా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయనకి ఇస్తా. అప్పుడు అయ్యా బాబు, గ్రూప్ 1లో ఉన్న సభ్యులకి, గ్రూప్ 1లో ఉన్న సభ్యులకి, ఆ, ఇదిగో ఇక్కడ స్క్రిప్ట్ ఫైల్ ఉంది నాయన, ఆ స్క్రిప్ట్ ఫైల్ మీద ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఇవ్వంట, ఎక్స్ పర్మిషన్ ఇవ్వు. దిస్ ఇస్ వన్ మోర్ టాస్క్. ఓకే ఓకే, అంటే ఈ మాదిరిగా మనం పని చేస్తూనే ఉంటాం. సింపుల్గా స్క్రిప్ట్ ఫైల్ మీద గ్రూప్ 1కి యాక్సెస్ ఇవ్వాలా, ఆ స్క్రిప్ట్ ఫైల్ మీద గ్రూప్ 1కి యాక్సెస్ ఇవ్వాలంటే అప్పుడు నాకు కమాండ్స్ తెలియాలి. ఎస్, ఆ కమాండే chmod. chmod అనే కమాండ్ రాసుకొని ఎస్ గ్రూప్కి ముందుకెళ్ళాలి. సో ఇది ఈ విధంగా మనం అసలు ఎలాగ పర్మిషన్స్ అసైన్ చేయాలా, అదర్స్కి ఎట్లా, గ్రూప్స్కి ఎట్లా అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఓకే ఓకే. సో అలాగా, ఇది గ్రూప్స్ అనేది కాన్సెప్ట్ ఉంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పర్మిషన్స్ అనేది అదర్స్కి ఇస్తావా, పర్మిషన్స్ అనేది గ్రూప్కి ఇస్తావా, ఎట్లా చెప్పు అంటది అది లైనెక్స్. అదర్స్ ఉన్నారు, గ్రూప్స్ ఉన్నారు. ఓకే ఓకే. ఇంకా నేను ఎస్ సింపుల్గా ఇందాక ఒక విషయం చెప్పా, ఏమని, రూట్ ఉన్నాడు, తర్వాత ఈసీ2 యూజర్ ఉన్నాడు, తర్వాత భాను ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఈసీ2 యూజర్